హాయ్ అండి అందరికి. ఈ 2 శారీస్ దీనిపైకి బ్లౌజ్‌లోనే ఎలా సెట్ చేసి వర్కులు వేశాను, స్టిచ్చింగ్ చేశాను అనేది చూద్దాము. శారీ అయితే ఇది. శారీ బాగుంది కదా. క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉందండి. శారీ ఫ్యాబ్రిక్ అయితే. శారీ ఫ్యాబ్రిక్ నాకైతే చాలా బాగా నచ్చింది. దీనిపైకి అయితే ఈ బ్లౌజ్ వీళ్ళైతే సింపుల్‌గా కావాలన్నారు. అందుకని సింపుల్‌గా అయితే వర్క్ వేసాను. వర్క్ ఫినిషింగ్ అయితే అస్సలు పేరే పెట్టకూడదండి, అంత బాగా వచ్చింది. సింపుల్‌గా కావాలన్నారు కాబట్టి వీళ్ళకి సింపుల్‌గా అయితే వేసాను. హ్యాండ్‌కి వచ్చేసి హ్యాండ్ మొత్తం గోల్డ్ బార్డర్ వచ్చింది. గోల్డ్ బార్డర్ పైన మనం వర్క్ వేసామంటే నేను వేసిన జరీ వేసాను కదా, అందుకని కనిపించదని నేను ఇలా ప్లెయిన్ క్లాత్ మీద వేసి ఇలా అయితే హ్యాండ్‌కి అటాచ్ చేశాను. 2 హ్యాండ్స్ కూడా అలానే అటాచ్ చేశాను చూడండి. సింపుల్‌గా కావాలన్న వాళ్ళకి ఈ వర్క్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ నెక్‌కి అయితే ఇలా వేసాము. శారీ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు అవసరం ఉందండి. మనం ఎలా కుచ్చులు పెట్టుకున్నామో అలా ఉంటుంది. దీనిపైన శారీ ప్లీటింగ్ అనేది పెట్టుకున్నారంటే సన్నగా ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా హైలైట్‌గా ఉంటుంది శారీ కట్టుకున్న వాళ్ళకి. ఇది ఒక శారీ. ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్‌గా ఉంది. శారీలో షైనింగ్ అనేది ఉంది. డబుల్ షైనింగ్ చూడండి. డార్క్ పర్పుల్ కలర్ శారీ, దీనికి కాపర్ షైనింగ్ అనేది ఇచ్చారు. శారీ మొత్తము ఇలా చిలకలు వచ్చాయి. కానీ వీళ్ళైతే అలా ఏం వద్దు, నాకు డిజైన్ మంచిగా చూసి వేయండి అన్నారు. వాళ్ళే సెలక్షన్ చేసుకున్నారు. నేనైతే టిక్ పెట్టాను. అసలు ఈ డిజైన్ వేసేటప్పుడు నేను ఏమనుకున్నానంటే దీంట్లో ఏం కలర్సే లేవు, దీంట్లో కనిపిస్తుందో కనిపించదు అని డౌట్ వేసుకుంటూ వేశాను. కానీ కలర్ అయితే కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నెక్. నెక్ అయితే ఇలా డిజైన్ వచ్చింది. హ్యాండ్ మాత్రం డిఫరెంట్ గా ఉందండి. హ్యాండ్ కి మూడు వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా పైన వచ్చేసి బుటీస్ వచ్చాయి. మనకి ఎల్బో హ్యాండ్ కావాలంటే ఎల్బో హ్యాండ్ కూడా ఉంది. కానీ తను వచ్చేసి షార్ట్ హ్యాండ్ దొరుకుతుంది, అందుకనే నేను షార్ట్ హ్యాండ్ అనేది వేసాను. ఇది ఫ్రంట్ నెక్. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా అయింది. కానీ కుట్టిన తర్వాత అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా తను చూసినాక వేసిన తర్వాత సాటిస్ఫాక్షన్ అయితే అంతే చాలు. ఈ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నా వర్కులు కానీ నా స్టిచ్చింగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సారీ కూడా చాలా బాగుంది.